అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి మార్చి 1, 2, 3, 4 తేదీలలో ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా స్ట్రాంగ్గా, ధైర్యంగా ఉంటుంది. మార్చి 1న మీరు తీసుకునే నిర్ణయం ఒక పెద్ద మలుపు కావచ్చు. కానీ అదే సమయంలో తొందరపాటు ఉండకూడదు. మీరు లీడర్‌గా ముందుండాలనిపిస్తుంది. మీ మాట వినిపించాలనిపిస్తుంది. అది మంచిదే, కానీ 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకోండి. మార్చి 2న ఎవరో మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆ రోజు కూల్‌గా ఉండడం మీకు గెలుపిస్తుంది. మార్చి 3న మీలో స్పష్టత పెరుగుతుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట పట్టించుకోవద్దు అనేది అర్థమవుతుంది. మార్చి 4న మీరు గతంలో వాయిదా వేసిన ఒక నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకుంటారు. ఈ 4 రోజులు మీ ఆత్మవిశ్వాసం మీకు పెద్ద బలం. అయితే ఈగో వల్ల సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. శాంతంగా ఆలోచించి ముందుకు వెళితే ఈ సమయం మీకు మానసికంగా ఒక స్ట్రాంగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ 4 రోజుల్లో డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి విషయంలో కొంచెం జాగ్రత్తతో పాటు తెలివైన ప్లానింగ్ అవసరం. మార్చి 1న స్టేటస్ లేదా ఇమేజ్ కోసం ఖర్చు పెట్టాలనిపించవచ్చు. మీకు నచ్చనిది వెంటనే కొనాలని భావించవచ్చు. కానీ 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే డబ్బు వెచ్చించండి. అవసరం లేని ఖర్చు తర్వాత చిన్న టెన్షన్‌గా మారే అవకాశం ఉంది. మార్చి 2న డబ్బు విషయంలో ఒక మంచి ఆలోచన వస్తుంది. అదొక సైడ్ ఇన్‌కమ్ ఐడియా కావచ్చు, లేదా సేవింగ్ ప్లాన్ కావచ్చు. ఆలోచనలు వెంటనే అందరితో షేర్ చేయకుండా సైలెంట్‌గా నోట్ చేసుకోండి. మార్చి 3న పెండింగ్‌గా ఉన్న అమౌంట్ గురించి సమాచారం రావచ్చు. కొంత డబ్బు తిరిగి వచ్చే సూచన ఉంది. మార్చి 4న పెట్టుబడి పెట్టాలనిపించినా తొందరపడకండి. ఎవరి మాట నమ్మి వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈ రోజుల్లో మీపై కొందరు ఆర్థిక విషయాల్లో ప్రభావం చూపాలని ప్రయత్నించవచ్చు. అందుకే మీ ప్లాన్లు మీ దగ్గరే ఉంచుకోండి. కూల్‌గా, లాజిక్‌తో ముందుకు వెళ్తే ఈ 4 రోజుల్లో పెద్ద నష్టం లేకుండా స్థిరంగా నిలబడగలుగుతారు. ఈ రోజుల్లో పని మరియు కెరీర్ విషయంలో మీ ప్రెజెన్స్ చాలా బలంగా ఉంటుంది. మార్చి 1న మీరు చెప్పిన ఐడియా లేదా తీసుకున్న పైవారి దృష్టిలో పడే అవకాశాలు ఉంది. మీరు ముందుండి బాధ్యత తీసుకోవాలని అనిపిస్తుంది. అదే మంచిదే, కానీ టీమును కూడా కలుపుకొని వెళ్ళాలి. లేకపోతే మార్చి 2న చిన్న ఇగో క్లాస్ రావచ్చు. ఎవరో మీ మాటను ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. వెంటనే స్పందించకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పనితీరులో సమాధానం ఇవ్వడం మంచిది. మార్చి 3న ఒక పెండింగ్ పని పూర్తవుతుంది, లేదా మీకు ఒక క్లియర్ గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మార్చి 4న ప్రత్యేకంగా గుర్తింపు లేదా ప్రశంస వచ్చే సూచన ఉంది. ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్న వారు ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. వ్యాపారం చేస్తున్నవారు కొత్త కాంట్రాక్ట్ లేదా క్లయింట్‌ను కలిసే అవకాశం ఉంది, కానీ పూర్తి నమ్మకం పెట్టుకునే ముందు డీటెయిల్స్ చెక్ చేయండి. మొత్తం మీద 4 రోజుల్లో మీరు లీడర్‌గా నిలబడే అవకాశం ఉంది. సైలెంట్‌గా స్ట్రాటజీతో ముందుకు వెళితే కెరీర్ ఒక మంచి స్టెప్ ముందుకు పడుతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబం మరియు సంబంధాల విషయంలో మీ స్వభావం కొంచెం డామినేట్‌గా కనిపిస్తుంది. మార్చి 1న మీరు చెప్పిన మాటనే ఫైనల్‌గా ఫీల్ అవుతారు. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరి భావాలను కూడా గౌరవించాలి. లేకపోతే చిన్న మాట పెద్ద వాదనగా మారే అవకాశం ఉంది. మార్చి 2న జీవిత భాగస్వామి లేదా దగ్గర వ్యక్తితో చిన్న ఇగో టచ్ అవుతుంది. ఆ సమయంలో వెంటనే రియాక్ట్ కాకుండా కూల్‌గా ఉండడం మంచిది. 1కి 2 సార్లు ఆలోచించండి, తర్వాతే మాట్లాడండి. మార్చి 3న వాతావరణం కాస్త సాఫ్ట్ అవుతుంది. మీరే ముందుగా మాట్లాడితే అపార్థం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక చిన్న సపోర్ట్ కూడా లభించవచ్చు. మార్చి 4న ప్రేమ విషయంలో ఉన్న వారికి స్పష్టత వచ్చే ఒక రోజు. ఎవరు నిజంగా మీతో ఉంటారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరవుతారో అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలు అందరితో షేర్ చేయకండి. కొందరు మీ స్ట్రాంగ్ వ్యక్తిత్వాన్ని చూసి అసూయపడే వాళ్ళు ఉన్నారు. సైలెంట్‌గా అర్థం చేసుకునే ధోరణితో ముందుకు వెళితే సంబంధాలు కూల్‌గా సాగుతాయి. ఆరోగ్యం మరియు ఎనర్జీ విషయంలో మీరు బయటికి చాలా స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్చి 1న పని ఒత్తిడి లేదా కోపం వల్ల తలనొప్పి రావచ్చు. మీ శరీరం ఇస్తున్న సంకేతాలను లైట్‌గా తీసుకోకండి. మార్చి 2న బీపీ లేదా వేడి పెరిగినట్టు అనిపించవచ్చు. ఆ రోజు ఎక్కువగా వాదనలు దూరంగా ఉంచండి. కూల్‌గా ఉండడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగండి. మార్చి 3న కొంత రికవరీ ఉంటుంది, కానీ పూర్తిగా బాగున్నానని అనుకొని మళ్ళీ ఒత్తిడి పెంచుకోకండి. స్లోగా పనులు చేయండి. మార్చి 4న ఉదయం సూర్యకిరణాల్లో కొద్దిసేపు నడవడం లేదా
లైట్ వ్యాయామం చేయడం మంచిది. ఈ రోజుల్లో రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి. ఫోన్ ఎక్కువగా వాడడం తగ్గిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. 1-2 సార్లు ఆలోచించండి. తర్వాతే మీపై అదనపు బాధ్యతలు వేసుకోండి. మీ ఎనర్జీని సరైన దారిలో ఉపయోగిస్తే ఆరోగ్యం కూల్‌గా, స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో నరఘోష మరియు వెనుక మాటలు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మార్చి 1న మీ ఎదుగుదల లేదా మీ ధైర్యమైన మాటలు కొందరికి నచ్చకపోవచ్చు. బయటకి నవ్వుతూ మాట్లాడినా లోపల అసూయ ఉండే అవకాశం ఉంది. వెంటనే స్పందించి విషయాన్ని పెద్దది చేయకండి. సైలెంట్‌గా గమనించడం మంచిది. మార్చి 2న ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చి సమాచారం తీసుకునే వ్యక్తులపై 1-2 సార్లు ఆలోచించండి. మీ ప్లాన్స్, డబ్బు విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలు పూర్తిగా షేర్ చేయకండి. మార్చి 3న ఒక చిన్న కుట్ర లాంటి విషయం మీకు అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ పక్షాన ఉన్నారు, ఎవరు కేవలం మీ స్థానం కోసం చూస్తున్నారు అనేది క్లియర్ అవుతుంది. ఆ రోజు మీరు తీసుకునే సైలెంట్ నిర్ణయం భవిష్యత్తులో పెద్ద రక్షణ అవుతుంది. మార్చి 4న పరిస్థితి కొంచెం కూల్ అవుతుంది. కానీ జాగ్రత్తగా ఉంచండి. మీ స్ట్రాంగ్ వ్యక్తిత్వం వల్ల కొందరు మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఈ సమయంలో భావోద్వేగం స్పందించకుండా 1-2 సార్లు ఆలోచించండి. తర్వాతే ఎవరికైనా పూర్తి నమ్మకాన్ని ఇవ్వండి. ఈ 4 రోజుల్లో అదృష్టం మరియు శుభ సంకేతాలు సైలెంట్‌గా మీ వైపు పనిచేస్తాయి. మార్చి 1న ఒక చిన్న మంచి వార్త లేదా అనుకోని సపోర్ట్ రావచ్చు. అది పెద్ద విషయం కాకపోయినా మీకు మోటివేషన్ ఇస్తుంది. మార్చి 2న మీరు ఆగిపోయిన పని స్లోగా కదలడం ప్రారంభమవుతుంది. వెంటనే ఫలితం కనిపించకపోయినా నిరుత్సాహపడకండి. 1-2 సార్లు ఆలోచించండి. కానీ ప్రయత్నం ఆపకండి. మార్చి 3న అదృష్టం కొంచెం బలంగా ఉంటుంది. మీరు అనుకున్న పని సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తిని కలవడం లేదా కొత్త పరిచయం కావడంతో భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మార్చి 4న ప్రత్యేకంగా సూర్య సంబంధ ఎనర్జీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఉదయం సూర్యకిరణాల్లో కొద్దిసేపు నిలబడడం లేదా సూర్య నమస్కారం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరెంజ్ లేదా లైట్ గోల్డ్ కలర్ ఉపయోగించడం మీకు మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే పనులు సులభంగా పూర్తవుతాయి. మొత్తానికి అదృష్టం మీకు దూరంగా లేదు, కానీ మీరు తీసుకునే స్మార్ట్ నిర్ణయాల ద్వారా అది మరింత బలపడుతుంది. కూల్‌గా నమ్మకంతో ముందుకు వెళ్తే ఈ 4 రోజుల్లో మీకు మంచి మలుపు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో పరిహారం సింపుల్‌గా ఉన్నా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మార్చి 1-4 వరకు ప్రతి ఉదయం లేచిన వెంటనే 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. మీలో ఉన్న ఒత్తిడి స్లోగా తగ్గుతుంది. ఆదివారం లేదా మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించండి మంచిది. సాధ్యమైతే ఎరుపు పువ్వు సమర్పించండి. ఈ రోజుల్లో అవసరం లేని వాదనలు దూరంగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించండి. తర్వాతే స్పందించండి. మీ మాట, మీ కోసం, మీ నిర్ణయానికి మీకు శక్తి. అదే సమయంలో మీకు అదే పరీక్ష కూడా. కూల్‌గా ఉంటే 4 రోజులు మీకు రక్షణగా మారి ముందుకు దారికి చూపిస్తాయి. ఇదే సింహరాశి వారికి మార్చి 1-4 వరకు ముఖ్యమైన సూచనలు. ఈ రోజుల్లో కూల్‌గా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించండి. తర్వాతే నిర్ణయం తీసుకుంటే ఇలాంటి స్పష్టమైన ఫలాలు ప్రతిరోజు కావాలంటే అస్ట్రో పరిహార్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో విశ్లేషణ వీడియోతో.